నవంబర్ 12, 1996 భారతదేశంపైన ఆకాశంలో అదొక మామూలు సాయంత్రంలాగే మొదలైంది. వందల మంది ప్రయాణికులు వాళ్ల గమ్యస్థానాలకు వెళ్తున్నారు. ఎన్నో ఆశలతో, కలలతో. కాని వాళ్లలో ఎవరికీ తెలీదు, ఆ సాయంత్రం చరిత్రలోనే అత్యంత ఘోరమైన విమాన ప్రమాదాల్లో ఒకటి వాళ్లకోసం ఎదురుచూస్తోందని. ఇక్కడే మనల్ని ఒక ప్రశ్న తోరిచేస్తుంది. ఇంత పెద్ద ఆకాశంలో, అదీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ గైడెన్స్ ఉన్నప్పుడు 2 ఆధునిక విమానాలు ఎలా ఢీకొన్నాయి? అసలిది ఎలా సాధ్యం? ఈ నంబర్ చూడండి, 1000 అడుగులు. ఇదేంటంటే ఆ 2 విమానాల మధ్య ఉండాల్సిన అధికారిక సేఫ్టీ గ్యాప్ అన్నమాట, నిలువుగా. ఈ 1000 అడుగుల దూరం వాటిని ఢీకొనకుండా ఆపాలి. థియరీ ప్రకారం యాక్సిడెంట్ జరగడం అసాధ్యం. కాని జరగకూడనిది జరిగింది. మరి ఆ వైఫల్యం మూల్యం 349 ప్రాణాలు. ఊహించండి, 349 మంది ఆ ఒక్క సాయంత్రం వాళ్ల జీవితాలు ముగిసిపోయాయి. ఈ నంబరు వెనుక ఉన్న బాధ, ఆ నష్టం మాటల్లో చెప్పలేనిది. సరే, అసలు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఆపడానికి ఎలాంటి సిస్టమ్స్ ఉన్నాయో ముందు చూద్దాం. ఈ రూల్స్ ఏంటో మనకు తెలిస్తేనే ఆ రోజవి ఎందుకు ఫెయిల్ అయ్యాయో క్లియర్గా అర్థమవుతుంది. సింపుల్గా చెప్పాలంటే, మనకు రోడ్ల మీద హైవేలుంటాయి కదా, అలాగే ఆకాశంలో కూడా ఫ్లైట్స్ వెళ్లడానికి కొన్ని ఫిక్స్డ్ రూట్స్ ఉంటాయి. వీటినే ఎయిర్ వేస్ అంటారు. ఇదొక ఇన్విజిబుల్ హైవే అనుకోండి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు ఈ హైవే మీద ట్రాఫిక్ని మేనేజ్ చేస్తూ ఉంటారన్నమాట. మరి ఈ హైవేస్ మీద ఒక సింపుల్ కానీ చాలా ఇంపార్టెంట్ రూల్ ఉంటుంది. ఎందుకంటే ఆపోజిట్ డైరెక్షన్లలో వచ్చేవి ఢీకొట్టుకోకూడదు కదా. అందుకే తూర్పువైపు వెళ్లే ఫ్లైట్స్ అంది బేసి సంఖ్యల ఎత్తులో, అంటే 35,000, 37,000 అడుగుల లాంటివి. ఇక పశ్చిమం వైపు వెళ్లేవి సరి సంఖ్యల ఎత్తులో, అంటే 34,000, 36,000 అడుగుల లాంటివి. చూసారా ఎంత సింపుల్ రూలో, కాని చాలా చాలా కీలకమైనది. ఓకే, ఇప్పుడు మనం ఆ 2 విమానాల కథలోకి వెళ్దాం. మొదటిది సౌదీ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 763. అదొక పెద్ద బోయింగ్ 747 జంబో జెట్, ఢిల్లీ నుంచి జెడ్డా వెళ్తోంది. అందులో ఎక్కువ మంది మన భారతీయ కార్మికులే, గల్ఫ్ దేశాల్లో పనిచేయడానికి వెళ్తున్నవాళ్లు. ఇక రెండోది కజకిస్తాన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 1907. ఇదొక ఇల్యూషన్ కార్గో ప్లేన్, షిమ్కెంట్ నుంచి ఢిల్లీకొస్తుంది. అందులో ఉన్నవాళ్లు కజక్ వ్యాపారులు. చూస్తే 2 వేర్వేరు విమానాలు, వేర్వేరు ప్రయాణాలు, వేర్వేరు కలలు. కాని వాటి దారులు ఆ రోజు ఒకే చోట కలవబోతున్నాయి. ఇప్పుడు మనం ఆ ఫైనల్, అత్యంత కీలకమైన నిమిషాల్లోకి వెళ్తున్నాం. ఢిల్లీపైన ఆకాశంలో ఆ 2 విమానాలు ఒకదానికొకటి దగ్గరవుతున్నప్పుడు నిమిషానికి ఏం జరిగిందో తెలుసుకుందాం. చూడండి, సాయంత్రం 6:32కి సౌదీ ఫ్లైట్ ఢిల్లీ నుంచి టేకాఫ్ అయింది. సరిగ్గా 2 నిమిషాల తర్వాత 6:34కి ఢిల్లీకి వస్తున్న కజక్ ఫ్లైట్కి 15,000 అడుగులకు దిగమని కంట్రోల్ టవర్ చెప్పింది. ఆ తర్వాత మరో 2 నిమిషాలకి 6:36కి సౌదీ ఫ్లైట్కి 14,000 అడుగులకి పైకి వెళ్లమని చెప్పారు. ఇక్కడే గమనించండి, ఇప్పుడు ఆ రెండింటి మధ్య దూరం కేవలం 1000 అడుగులు. రెండూ ఒకే కంట్రోలర్ ఇచ్చే సూచనలనే పాటిస్తున్నాయి. కాని సుమారు 6:40కి జరగకూడనిది జరిగింది. ఆకాశం ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. ఇది వినండి, సౌదీ 763 విల్ మెయింటైన్ 14. అంటే మేం 14,000 అడుగుల దగ్గర ఉంటామని అర్థం. ఇది సౌదీ ఫ్లైట్ నుంచి వచ్చిన కమ్యూనికేషన్. వాళ్లు తమకు చెప్పిన సూచనను పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నామని కన్ఫర్మ్ చేశారు. అంటే వాళ్ల వైపు నుంచి ఎలాంటి తప్పుల్లేదు, అంతా కరెక్ట్గానే ఉంది. అదే సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ వికే దత్తా కజక్ ఫ్లైట్ని హెచ్చరించడానికి ప్రయత్నించారు. మీకు సరిగ్గా ఎదురుగా 12 గంటల దిశలో ఆపోజిట్గా సౌదీ బోయింగ్ 747 వస్తోంది, కనిపిస్తే రిపోర్ట్ చేయండి అని వార్నింగ్ ఇచ్చారు. అదొక చివరి ప్రయత్నం. కాని ఇక్కడే అసలు సమస్య మొదలైంది, లాంగ్వేజ్ బ్యారియర్. కజక్ ఫ్లైట్లోని రేడియో ఆపరేటర్కి ఇంగ్లీష్ మీద అంత పట్టులేదు. అతను కంట్రోలర్ చెప్పిందాన్ని విని పైలట్కి రష్యన్లోకి ట్రాన్స్లేట్ చెయ్యాలి. ఈ ప్రాసెస్లో సెకండ్లతో తేడా వచ్చి ఆ క్రిటికల్ టైంలో విలువైన సమయం వృధా అయిపోయింది. ఆ తర్వాత రేడియోలో వినిపించిన ఈ మాటలు అందరినీ గడ్డగట్టించేశాయి. దగ్గర్లో వెళుతున్న ఒక యుఎస్ ఎయిర్ఫోర్స్ పైలట్ రేడియోలో ఇలా అన్నాడు, మాకు 10 గంటల పొజిషన్లో ఒక పెద్ద పేలుడు కనిపించింది. అంతే, ఆకాశంలో 2 ఫైర్ బాల్స్, ఆ 2 విమానాలు ఢీకున్నాయి. అంతా అయిపోయింది. సరే, ఏం జరిగిందో మనకు తెలిసింది. కాని అసలు ప్రశ్న, ఇది ఎందుకు జరిగింది?
ఇది కేవలం ఒక్క పొరపాటు వల్లే జరిగిందా లేక దాని వెనుక ఇంకా చాలా కారణాలున్నాయా? ఈ ప్రమాదానికి దారితీసిన వైఫల్యాల గొలుసును ఇప్పుడు విడదీసి చూద్దాం. మనం గుర్తు చేసుకుంటే కజక్ ఫ్లైట్కి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ చాలా క్లియర్గా ఉంది. 15,000 అడుగుల ఎత్తుకు దిగాలి, అక్కడే హోల్డ్ చేయాలి, అంతే. కాని ఇక్కడే అతి పెద్ద ప్రాణాంతకమైన తప్పు జరిగింది. ఇన్వెస్టిగేషన్లో ఏం తేలిందంటే ఆ కజాక్ ఫ్లైట్ 15,000 అడుగుల దగ్గర ఆగలేదు. అది ఆగకుండా ఇంకా కిందకి దిగుతూనే ఉంది. ఎక్కడికి? నేరుగా సౌదీ విమానమున్న 14,000 అడుగుల ఎత్తులో. అందుకే అంటారు, ఇలాంటి పెద్ద ప్రమాదాలు ఎప్పుడూ ఒక్క తప్పు వల్ల జరగవు. అది చాలా వైఫల్యాల గొలుసుగట్టు. ప్రైమరీగా చూస్తే అది కజాక్ పైలట్ తప్పే, ఎందుకంటే వాళ్ళు చెప్పిన ఎత్తులో ఆగలేదు. కాని దానికి దారితీసిన కారణాలు చాలా ఉన్నాయి. ఇంగ్లీష్ సరిగ్గా రాకపోవడం వల్ల కమ్యూనికేషన్లో గ్యాప్ వచ్చింది. కానీ అన్నింటికంటే పెద్ద టెక్నికల్ లోపమేంటంటే ఆ రోజు ఢిల్లీ రేడార్ సిస్టమ్కి ఫ్లైట్స్ ఎంత ఎత్తులో ఉన్నాయో చూపించే కెపాసిటీ లేదు. అంటే కంట్రోలర్కి కజాక్ ఫ్లైట్ దారి తప్పుతోందని తెలుసుకునే మార్గమే లేదు. అతనొక రకంగా గుడ్డివాడిలా పనిచేస్తున్నాడు. ఈ చిన్న చిన్న పొరపాట్లన్నీ కలిసి ఒక పెద్ద విపత్తుకు దారితీశాయి. ప్రతి విపత్తు వెనుక కొన్ని విలువైన పాఠాలుంటాయి. చర్ఖీ దాద్రి దుర్ఘటన కూడా అంతే. ఈ ప్రమాదం తర్వాత విమానయాన రంగం ఎంతగా మారిపోయిందో, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రమాదం నుంచి పుట్టిన ఒక హీరో టెక్నాలజీ ఉంది. అదే TCAS అంటే ట్రాఫిక్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్. సింపుల్గా చెప్పాలంటే ఇవి విమానాలకు కళ్ళు, చెవులు లాంటివి. ప్రతి ఫ్లైట్లో ఉండే ఈ సిస్టమ్ చుట్టుపక్కల ఉన్న వేరే ఫ్లైట్స్తో మాట్లాడుకుంటూ ఉంటుంది. ఒకవేళ 2 విమానాలు ప్రమాదకరంగా దగ్గరకొస్తే ఇది వెంటనే పైలట్లను అలర్ట్ చేస్తుంది. అంతేకాదు, ఒక ఫ్లైట్ని పైకి వెళ్ళు అని, ఇంకో ఫ్లైట్ని కిందకి దిగు అని ఆటోమేటిక్గా ఆదేశాలు కూడా ఇస్తుంది. ఇదొక గేమ్ చేంజర్. ఈ యొక్క టెక్నాలజీనే కాదు, ప్రపంచవ్యాప్తంగా విమానయాన రూల్స్నే మార్చేశారు. మొదటిది, అన్ని పెద్ద విమానాల్లో TCS కంపల్సరీ చేశారు. రెండోది, లాంగ్వేజ్ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి ఇంటర్నేషనల్ పైలట్లు, కంట్రోలర్లు అందరికీ ఇంగ్లీష్లో ప్రావీణ్యం తప్పనిసరి చేశారు. ఇక మూడోది, రాడార్ టెక్నాలజీ. ఫ్లైట్ ఎక్కడుందోనే కాదు, ఎంత ఎత్తులో ఉందో కూడా చూపించే అడ్వాన్స్డ్ రాడార్లను అన్ని మేజర్ ఎయిర్పోర్ట్లో పెట్టడం కూడా కంపల్సరీ చేశారు. సో మనం గుర్తుపెట్టుకోవలసిన విషయం ఒక్కటే. ఈరోజు మనం విమాన ప్రయాణాన్ని ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన ప్రయాణ మార్గాల్లో ఒకటిగా భావిస్తున్నామంటే దాని వెనుక ఇలాంటి ఎన్నో బాధాకరమైన కథలున్నాయి. చర్ఖీ దాద్రి లాంటి ప్రమాదాల నుంచి నేర్చుకున్న పాఠాల పునాదుల మీదే నేటి సేఫ్టీ సిస్టమ్స్ నిలబడి ఉన్నాయి. ఆ 349 మంది ప్రాణాల త్యాగం భవిష్యత్తులో లక్షల మంది ప్రాణాలను కాపాడింది. అది వృధా కాలేదు. ఈ విశ్లేషణ మనల్ని ఒక ఆలోచనతో వదిలివెళ్తోంది. సరే, విమానయాన రంగం 1996 నాటి సమస్యల్ని విజయవంతంగా పరిష్కరించింది. కాని టెక్నాలజీ మారుతోంది, ప్రపంచం మారుతోంది. మరి ఈరోజు మన సిస్టమ్స్లో మనం ఇంకా గుర్తించని బ్లైండ్ స్పాట్స్ ఏమైనా ఉన్నాయా? రేపటి తరం ఎదుర్కోబోయే కొత్త సవాళ్లు ఏమై ఉండొచ్చు? ఆలోచించాల్సిన విషయమే కదా.